హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, అంటే ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. సో ఓసీబీసీకి ఏమో 700 రూపీసు, ఎస్సీ ఎస్టీకి ఏమో 250 రూపీసు. ప్రాసెసింగ్ ఫీజ్ ఏ విధంగా పే చేయాలనే వీడియో ఆల్రెడీ చేశాను, రీసెంట్ వీడియోస్లో ఉంది, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. రేపు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది వీడియోలో చెప్తాను. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్, మీరు పేమెంట్ చేస్తారు కదా ఆ రిసిప్టు, ఏపీ పాలిసెట్ 2025 హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నా, బోనోఫైడ్స్ అన్నా, కండక్ట్ సర్టిఫికేట్స్ అన్నా సేమ్. ఈ 5 సర్టిఫికేట్స్. ఎవరైనా ప్రైవేట్లో ఇంట్లో ఉండి ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే రెసిడెంట్ సర్టిఫికేట్, ఎందుకంటే వాళ్ళకి బోనోఫైడ్స్ ఉండే కనుక. నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు 10 years ఉన్నట్టు సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. నార్మల్ స్టూడెంట్స్ అయితే స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. ప్రైవేట్లో చదివిన వాళ్ళైతే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 5th R అని ఉంది, చూసుకోండి. 6th సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి, ఓసీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే మీకు 10% రిజర్వేషన్ కింద సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2022 తర్వాత అయితే ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. టీసీ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇప్పుడు మీ 10th క్లాస్లో తీసుకున్నది. ఎవరైతే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు లోకల్ స్టేటస్ కోసం లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ తీసుకోండి. 10వ సర్టిఫికేట్ అందరికీ కాదు, ఓన్లీ స్పెషల్ స్టూడెంట్స్, అదర్ స్టేట్ వాళ్ళకే. ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ సర్టిఫికేట్స్ ఉంటే, అంటే ఎన్సీసీ, క్యాప్, పీడబ్ల్యూడి, స్పోర్ట్స్ ఇట్లాంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ అన్ని సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు పైన చెప్పిన అన్ని సర్టిఫికేట్స్, ఈ 10 సర్టిఫికేట్స్, 2 సెట్లు జిరాక్స్లు, ఒరిజినల్ అన్నీ తీసుకొని పోవాలి. నెక్స్ట్ వచ్చేసి రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 1వ ర్యాంకు నుంచి 15,000 ర్యాంక్ వరకు. మార్నింగ్ 9 o'clock ఏమో 1 to 7,500 వాళ్ళ ర్యాంక్ వరకు జరుగుతుంది, మధ్యాహ్నం వరకు. 9 to 1 o'clock ఏమో ఫస్ట్ ర్యాంక్ నుంచి 7,500 ర్యాంక్ వరకు. ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు ఏమో 7,500 నుంచి 15,000 ర్యాంక్ వరకు. సో 21st రోజేమో 1 to 1,500 ర్యాంక్, 22nd రోజేమో 15,001 నుంచి 32,000, 32,001 నుంచి 50,000, 50,000 నుంచి 68,000. మీ ర్యాంక్ ఏ రోజు ఉందో ఆ ర్యాంక్ రోజు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్లో యాక్సెంజర్ 1 ఉంది కదా, ఎస్సీ, బీసీ, ఓసీ స్టూడెంట్స్ అందరూ ఒక దగ్గర పోవాలి. యాక్సెంజర్ 1లో ఉన్నాయి. మ్యాక్సిమం మీ డిస్టిక్లో పాలిటెక్నిక్ కాలేజే మీకు హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఈ వీడియో కూడా పెట్టాను, లింకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఎస్టీ స్టూడెంట్స్ వచ్చేసి యాక్సెంజర్ 2లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం ఓన్లీ 1 హెల్ప్ లైన్ సెంటర్ మాత్రమే ఉంటుంది. అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉంటుంది. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఏ రోజు ఎవరు వెళ్ళాలి అనే డేటా ఇక్కడ ఇచ్చిరు, ఒకసారి చూసుకోండి. ఎన్సీసీ, పీడబ్ల్యూ వాళ్ళు 25 రోజు, స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ వాళ్ళు 26th రోజు, స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ 27th, క్యాపు ఆంగ్లో ఇండియన్ మొత్తం 28th. ఇక్కడ ర్యాంక్స్ కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి. సో రేపు 1వ ర్యాంక్ నుంచి 15,000 వరకు వెళ్ళాలి. ఎస్టీ స్టూడెంట్స్కి సపరేట్ ఇచ్చారు, ఎస్సీ, ఓసీ, బీసీ వాళ్ళకి సపరేట్ ఇచ్చారు. స్పెషల్ కేటగిరీ మాత్రం ఒకటే సెంటర్ ఇచ్చారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.